హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో ముందుగా పొందాలి అంటే మన ఛానల్ మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము జీమెయిల్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దానికన్నా ముందుగా మీరు జీమెయిల్ అనేది ఓపెన్ చేయాలి. సో జీమెయిల్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రౌండ్ షేప్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ యాడ్ అనదర్ అకౌంట్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. నాకు వేరే అకౌంట్ కూడా ఉంది కాబట్టి యాడ్ అనదర్ అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గూగుల్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో లోడ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది, ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ అనేసి ఆర్ ఈమెయిల్ ఐడి అని వస్తుంది. ఇక్కడ మీకు ఏంటంటే మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ అకౌంట్ దాని మీద క్లిక్ చేయండి. సో సింపుల్గా ఇక్కడ క్రియేట్ అకౌంట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫర్ మై పర్సనల్ యూజ్, ఫర్ వర్క్ అండ్ బిజినెస్, మీకు పర్సనల్ యూజ్ కాబట్టి పర్సనల్ యూజ్, బిజినెస్ పర్పస్ అయితే బిజినెస్ పర్పస్. ఇక్కడ వచ్చేసి పర్సనల్ యూజ్ దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ ఏం రావాలి, సెకండ్ నేమ్, లాస్ట్ నేమ్ ఏం రావాలి అనేసి అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఈ రెండు నేమ్స్ చేసుకోండి. ఇది లాస్ట్ నేమ్ ఆప్షనల్ అనమాట, మీరు ఇక్కడ ఫుల్ నేమ్ ఇచ్చేసుకోవచ్చు. ఇచ్చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి మంత్ వస్తుంది, డే వస్తుంది, ఇయర్ వస్తుంది. అంటే ఇది మన డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి జెండర్ అనేది సెలెక్ట్ చేయండి. సో జెండర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే క్రియేట్ ఈమెయిల్ అడ్రస్ ఫర్ యువర్ సైన్ ఇన్ టు గూగుల్ అకౌంట్ అని వస్తుంది. ఇక్కడ మీకు సింపుల్గా అంటే మీ నేమ్తో మీరు ఏదైతే కొడతారో సో ఆ నేమ్ సింపుల్గా మీకు ఇక్కడ వస్తుంది అనమాట. సో మీరు ఓన్గా క్రియేట్ చేయాలంటే క్రియేట్ యువర్ ఓన్ ఈమెయిల్ అడ్రస్ అని దాని మీద అయితే క్లిక్ చేసుకొని మీరు ఓన్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకుని నెక్స్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో నేను పాస్వర్డ్ కూడా ఏ విధంగా పెట్టాలో అనేది చూపిస్తాను. ఈ విధంగా అయితే పాస్వర్డ్ ఇచ్చుకోండి. అంటే ఈ లెటర్స్లో ఒక 1 2 3 అట్లా లెటర్స్ హ్యాష్ ట్యాగ్ ఇట్లా ఇచ్చుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత వచ్చిన తర్వాత ఎస్ ఐఎమ్ ఇన్ దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న ఈమెయిల్ ఐడి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ప్రాసెస్ అయితే అయిపోతుంది, అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.